ఏపీ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ రుణాలపై కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఎస్సీలకు మేలు చేసే నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ పథకాల కింద షెడ్యూల్ కులాల వారు తీసుకున్న రుణాలపై వడ్డీని పూర్తిగా మాఫీ చేయనున్నారు. ఈ నిర్ణయంతో సుమారు 11,500 మందికి లాభం చేకూరుతోంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, వ్యాపార విస్తరణ, ఇతర అవసరాల కోసం రుణాలు తీసుకున్న వారిపై వడ్డీల భారం తగ్గనుంది. వడ్డీ మాఫీతో చెల్లించాల్సిన రుణం మొత్తం తగ్గిపోతుంది. ఇప్పుడున్న లోన్లు క్లియర్ చేస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి కొత్త లోన్లు తీసుకోవచ్చు. నేషనల్ షెడ్యూల్ కులాలు ఫైనాన్స్ కార్పొరేషన్, నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల నుంచి ఎస్సీలు రుణాలు పొందేందుకు కేబినెట్ నిర్ణయం దోహదపడుతుంది. రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ని తయారు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు సీఎం చంద్రబాబు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా రాయితీపై రుణాలు ఇవ్వడంతో పాటు వడ్డీ మాఫీ చేయడం వల్ల పేద ఎస్సీ యువతీ యువకులు పరిశ్రమలు స్థాపించి డెవలప్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంక్షేమం కోసం అనేక కొత్త పథకాలను తీసుకొచ్చింది. పీఎం సూర్యఘర్ యోజన స్కీమ్లో ఇంటిపై సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఎస్సీ, ఎస్టీలకు 100% సబ్సిడీ ఇస్తున్నారు. బీసీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 70% పైగా సబ్సిడీ అమలు చేయాలని నిర్ణయించారు.